హలో అందరికీ. ఎండాకాలం వచ్చిందంటే చాలామంది ఎక్కువగా ఇష్టంగా తినేది పచ్చిపులుసు. ఇంకా ఎక్కువ చేసుకునేది కూడా ఈ పచ్చిపులుసే కదా. సో చాలా రకాలుగా ఈ పచ్చిపులుసు అయితే చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు నా స్టైల్లో ఎలా పచ్చిపులుసు చేయాలో చూపిస్తా, వచ్చేసేయండి. నేనైతే ఈరోజు టమాటా పచ్చిపులుసు అయితే చేస్తున్నాను అనమాట. ఆ టమాటా పచ్చిపులుసు కోసం అయితే నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పచ్చిమిర్చిని అయితే ఒక 6-7 పచ్చిమిర్చిని అయితే కాల్చుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని అయితే తీసేసుకొని, సో వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని కూడా అన్ని వైపులుగా కాల్చేసేసుకోవాలి. అలా కాల్చుకున్న తర్వాత పైన ఉన్న పొట్టునైతే, టమాటా పైన ఉన్న పొట్టునైతే తీసేసుకోవాలన్నమాట. లేదంటే పచ్చిపులుసు చేదొచ్చేస్తుంది. సో ఆ తీసేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ టమాటాలు, ఇంకా కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, మనము సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు. సో ఆ ఉల్లిపాయలు, కల్లుప్పు, జీలకర్ర, ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని అన్నిటిని బాగా కలిసిపోయే విధంగా అయితే బాగా పిసికేసుకోండి. ఇవన్నీ మిక్స్ అయిపోవాలన్నమాట. చాలా నీట్గా అంతా టమాటా కూడా స్మాష్ అయిపోవాలి, పచ్చిమిర్చి కూడా స్మాష్ అయిపోవాలి. ఇంకా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా బాగా వాటికి పట్టేసేయాలన్నమాట. ఆ ఉల్లిపాయ ముక్కలకి పట్టేసేయాలి. ఆ విధంగా అయితే మనం పిసికేసుకోవాలి. అలా పిసికేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే ఏదైతే ఉందో ఆ చింతపండు పులుసుని అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుంటే పచ్చి పులుసు అయిపోయినట్టే దాదాపుగా. ఈ పచ్చి పులుసుని చాలామంది పోపు వేసుకొని తింటారు, కొంతమంది పోపు లేకుండానే తినొచ్చు. అది మీ ఇష్టం అనమాట. నేనైతే పోపు వేస్తూ ఉంటాను. పోపు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. ఇంకా నేను పోపు కోసం అయితే ఒక చిన్న కడాయి అయితే తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసేసుకొని, కరివేపాకు కూడా వేసేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత సో పోపు అయితే పెట్టేసుకున్నాను. కొంచెం బెల్లం కావాలంటే వేసుకొని, మీ ఇష్టం, నేనైతే వేయలేదు. సో టేస్టీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయినట్టే.